హలో అండి అందరికీ. రీసెంట్గా దేశవ్యాప్తంగా ఒక చర్చ మొదలైంది. ఆ చర్చ ఏంటంటే బీజేపీ పార్టీలో తర్వాత ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అన్న చర్చ. ఎందుకు ఈ చర్చ మొదలైంది అంటే రీసెంట్గా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలే దీనికి ప్రధాన కారణం. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే ఆర్ఎస్ఎస్ అలాగే బీజేపీ సిద్ధాంతాల ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తి కూడా 75 సంవత్సరాలు నిండితే రిటైర్మెంట్ ఇవ్వాలి. అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ప్రకారం ఆ అంశాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో కావాలి. అంటే 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా రిటైర్మెంట్ ఇవ్వాలన్న అంశాన్ని ప్రతి ఒక్కళ్ళు ఫాలో కావాలి అని చెప్పేసి రీసెంట్గా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొనడం జరిగింది. అంటే ఈ వ్యాఖ్యలు అనేవి ఆయన ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి చేశారన్న వాదనలు అయితే బలపడుతున్నాయి అన్నమాట. ఎందుకు అంటే రాబోయే సెప్టెంబర్కి నరేంద్ర మోడీ గారికి 75 సంవత్సరాలు వస్తాయి. అయితే ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు రిటైర్మెంట్ ఇవ్వాలి సిద్ధాంతాల ప్రకారం. అయితే ఖచ్చితంగా ఆయన రిటైర్మెంట్ దగ్గరకు వస్తున్న సమయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ ఈ మాటలు మాట్లాడారు కాబట్టి నరేంద్ర మోడీ గారు రిటైర్మెంట్ అవుతారా అన్న వాదనలు అయితే బలపడుతున్నాయి అన్నమాట. అయితే ఈ సందర్భంలో ఒకవేళ నరేంద్ర మోడీ గారు రిటైర్మెంట్ అయితే భారతదేశానికి తర్వాత కాబోయే ప్రధానమంత్రి ఎవరు అనే చర్చ అయితే నడుస్తుంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి తర్వాత బీజేపీ పార్టీలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతలు ఎవరైనా ఉన్నారంటే అమిత్ షా, అలాగే మనం చూసుకుంటే యోగి ఆదిత్యనాథ్. వీళ్ళిద్దరూ కూడా నరేంద్ర మోడీ తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన నేతలు అనమాట. ముఖ్యంగా మనం చూసుకుంటే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వాళ్ళిద్దరు డిస్కస్ చేయండి ఒక్క విషయం కూడా ముందుకు పోదనమాట. అయితే నరేంద్ర మోడీ గారికి 70 సంవత్సరాలు అయినాయి కాబట్టి తర్వాత అమిత్ షా గారికి ఇప్పుడు కేవలం 61, 62 అనమాట. ఆయన ఇంకా 2 సార్లు ప్రధానమంత్రి కావడానికి అవకాశం ఉంది. అయితే ఇలాంటి సందర్భంలో తర్వాత ప్రధానమంత్రి ఎవరు అనే చర్చ అయితే నడుస్తుంది. అందరూ కూడా అమిత్ షానే తర్వాత ప్రధానమంత్రి అవుతారన్న చర్చ అయితే నడుస్తుంది. అయితే మరి కొంతమంది ఏమంటారు అంటే అమిత్ షాకి వివాహమైంది, అంటే ఆయనకి భార్య పిల్లలు ఉన్నారు. బీజేపీ సిద్ధాంతాల ప్రకారం దేశం కోసం నిస్వార్థంగా పనిచేయాలంటే గతంలో వాజ్పేయి గారు కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కానీ వాళ్ళకి కుటుంబాలు లేరు, పిల్లలు లేరు. ఇప్పుడు అమిత్ షాకి పిల్లలు ఉన్నారు కాబట్టి ఆయన కొంచెం స్వార్థంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన ప్లేస్లో యోగి ఆదిత్యనాథ్, మనందరికీ తెలుసు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ఈయన ఒక సాధువు అనమాట. గోరఖ్నాథ్ పీఠానికి సంబంధించిన ఒక సాధువు ఆయన, అంటే ఒక హిందూ సాధువు కాబట్టి ఆయనకి పిల్లలు భార్యలు లేరు. కాబట్టి అమిత్ షా కన్నా యోగి ఆదిత్యనాథ్కే ప్రధానమంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే నరేంద్ర మోడీకి 75 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి తర్వాత ప్రధానమంత్రి ఎవరున్నా చర్చ అయితే నడుస్తూ ఉంది. కొంతమంది ఏమో అమిత్ షా వైపు చూపిస్తుంటే మరి కొంతమంది మాత్రం యోగి ఆదిత్యనాథ్ తర్వాత ప్రధానమంత్రి కావాలి అని చెప్పేసి చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.